అందరికీ నమస్కారం। ఈ రోజు కార్తీక పురాణం 14వ రోజు మనం అనసూయాదేవి మహిమ గురించి తెలుసుకుందాం। ఈ రోజు మనం పవిత్రమైన స్త్రీ శక్తిని సూచించే అద్భుతమైన కథ ద్వారా అనసూయాదేవి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం। అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క భార్య। ఆవిడ తన పాతివ్రత్యం అలాగే భక్తి దయ కరుణతో ప్రపంచానికే ఆదర్శమైన ఆవిడగా నిలిచారు। ఆవిడని మనం సతీ అనసూయ అనే కథ ద్వారా కూడా చాలా చిన్నప్పటి నుంచి మనకి ఆవిడని చాలా ఆదర్శవంతమైన ఒక అవతార పురుషురాలుగా చూస్తాం। ఒకసారి దేవతలు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలనుకున్నారు। అలాగే బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు యాచకుల రూపంలో వచ్చి ఆమెను ఇలా అడిగారు, తల్లి మేము నిన్ను భిక్ష అడుగుతున్నాం, కానీ మాకు దుస్తులు లేని నీ భర్త నుండి భిక్ష కావాలి అని అన్నారు। అనసూయాదేవి ఏ మాత్రం తడబడలేదు। తన తపస్సు శక్తితో వారిని చిన్న చిన్న శిశువులుగా మార్చింది। అది చూసి మిగతా ప్రపంచం ఆశ్చర్యపోయింది। అత్రి మహర్షి వచ్చి దేవతల పట్ల కరుణతో ప్రార్థించగా ముగ్గురు దేవతలు తిరిగి తమ స్వరూపాన్ని పొందారు। ఇది ఆమెలోని పాతివ్రత్యాన్ని తెలియచెప్తుంది। అలాగే ఆమె పాతివ్రత్యాన్ని గౌరవిస్తూ ఆ త్రిమూర్తుల ముగ్గురు ఆమెకు వరం ఇచ్చారు। మీ గర్భంలో మా త్రిమూర్తి అవతరించాలి అని ఆవిడ దగ్గర నుంచి వారు తిరిగి వరం పొందారు। అలా దత్తాత్రేయుడు జన్మించాడు। ఈ కథలో సారాంశం ఏమిటంటే స్త్రీలోని పాతివ్రత్యత్వమే సృష్టి యొక్క శక్తి అనేది కదలికలకు మూలం। భక్తి కరుణ ధర్మం ఉన్న చోట దేవుడు స్వయంగా అవతరిస్తాడు। ఇక సతీ అనసూయ కథ గురించి తెలుసుకున్నప్పుడు ఆ కథలోకి చాలా వివరాల్లోకి వెళితే ఆవిడ పాతివ్రత్యం ఆ ముగ్గురు త్రిమూర్తుల్లో ఆవిడ చిన్న శిశువులుగా మార్చినప్పుడు ముగ్గురు భార్యలు అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీమాత ముగ్గురు వచ్చి ఆవిడని తమ భర్తలను తిరిగి ఇవ్వమని ప్రార్థించటం, అసలు భగవంతుడు అంత దిగి కిందకు వస్తాడా, అసలు భగవంతుని యొక్క కరుణ ఎంత అనేదంటే భక్తుడు ఏది అనుకుంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు అర్పణ నర్పిస్తే భగవంతుడు ఎంత దిగి వస్తాడు, ఎంత చేరువలో ఉంటాడు అన్నదానికి ఈ సతీ అనసూయ యొక్క కథ మనకి తార్కాణంగా నిలుస్తుంది। ఇక మనం రేపటి కథలో మనం అనరగ పుణ్య కథ అంటే అమృత మదనం గురించి తెలుసుకుందాం। దీన్నే క్షీరసాగర మదనం అని కూడా అంటారు। ఇంతటితో ఈ సతీ అనసూయ కథ నుంచి మనం నేర్చుకున్న చాలా ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నాం। ఓం దత్తాత్రేయ నమః। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ।